నేను ఆఫర్ల రానిని కాబట్టి నేను ఏం చేసా తెలుసా, రాత్రి 3:30-4 ఇలా రీల్స్ ఇవి చూస్తుంటాగా, ఏదో ఒక ఆఫర్ చూసి ఒక యాప్లో, అదే యాప్ మీరు అందరు కమెంట్లో గెస్ట్ చేయండి, లేదంటే యాప్ అనేది నేను మన కమెంట్స్ లో చెప్పేస్తాను, అది ఏ టైమింగో కూడా చెప్తా లాస్ట్ టైం లాగా. ఆ యాప్ లో ఏంటి అంటే ఇంత సామాన్లు ఎంత కొన్నాను జస్ట్ గెస్ట్ చేయి, గెస్ మొత్తం కలిపి ఐ థింక్ 1000 రూపీస్. జస్ట్ ఫర్ 249 లో ఇవన్నీ ఐటమ్స్ వచ్చాయి. ఎస్, అదేంటి ఆఫర్ అంటే మాక్సిమం 1 రూపీకి కొన్ని ఐటమ్స్ దొరికాయి. ఓకే చెప్తా, నీకు అన్ని ప్రైసింగ్ చెప్తా కదా, నువ్వు క్యాల్కులేట్ చేసేసుకోవచ్చు సరేనా. ఇది వచ్చి ఆశీర్వాద్ ఆట 5 kgs ఆట, మార్కెట్ ప్రైస్ 260 రూపీస్ ఎంత ఉంటది, ఇది 149 కి వచ్చింది. అరే 149 కి వచ్చింది. ఓకే ఈ బిస్కెట్ ప్యాకెట్లు 30 రూపీస్ ఒకటి 10 రూపీస్ కి వచ్చింది. 10 రూపీస్ కి వేఫర్ వచ్చింది. 5 రూపీస్ కి మంచి వచ్చింది, ఇది 10 రూపీస్ కి వచ్చింది. బీన్స్ వచ్చి 12 రూపాయలకి వచ్చింది. కొత్తిమీర వచ్చి 5 రూపాయలకి వచ్చింది. పచ్చిమిరపకాయలు 5 రూపాయలకి వచ్చింది. ఆలగడ్డ ఎంత అనుకుంటున్నావు 10 రూపాయలకి వచ్చింది. ఉల్లిపాయలు 10 రూపాయలకి వచ్చింది. అరకిలో పసుపు 20 రూపీస్ కి వచ్చింది. ఇది వచ్చి మా పాప అడిగింది 150 రూపీస్ ది, జస్ట్ 29 రూపీస్ కి వచ్చింది. అండ్ ఈ రూమ్ ఫ్రెషనర్ ఆగవయ్యా చెప్పని, ఈ రూమ్ ఫ్రెష్ అబద్ధాలు చెప్పను నేను, ఇది 150 రూపీస్ ది ఆఫర్ లో జస్ట్ 29 రూపీస్ కి వచ్చింది. ఈ స్లిమ్ మిల్క్ నేను షేకులు తాగడానికి తెప్పించుకుంటూ ఉంటానే, ఇది 70 రూపీస్ ఎంఆర్పి అయితే నాకు ఎంతకు వచ్చింది అనుకుంటున్నావు, ఎంతకు వచ్చింది 29 రూపీస్ ఒకటి, 29 రూపీస్ ఒకటి. సో ఈ రెండు వచ్చాయి అనమాట. సో ఈ మొత్తం కలిపి నాకు 249 కి నేను షాపింగ్ చేశా. అందుకే మీ ఎవరికి కూడా ఇలాంటి ప్రోడక్ట్లు ఆఫర్లు కొన్ని టైమింగ్లు కావాలంటే నన్ను నా దాంట్లో కమెంట్ చేయండి, నేను మీకు లింక్ పెడతాను, మీరు కూడా కొనేసుకోండి. నిజం, నీ మీదట్టు నీ మీదట్టు